కూడా బ్లాక్ అయిపోయిందంటే మొత్తానికి ఏదో కుట్ర జరుగుతుంది అని అంటూ వెంటనే ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలని అక్కడికి ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. అలా ఆఫీస్కి బయలుదేరిన తర్వాత అప్పుడే ఇంకా అక్కడికి రాహుల్ అయితే వస్తాడు. ఇక రాహుల్ వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటాడు. మేనేజర్కి అయితే నువ్వు చాలా గొప్ప పని చేశావు, ఆ కావ్యకి ఫోన్ చేసి నేను చెప్పమన్నట్టు చెప్పావు. కావ్య ఉరుగుల పరుగుల మీద వచ్చింది. ఇక్కడికి వచ్చిన కావ్య ఫోన్లో నువ్వు నీ నెంబర్ని డిలీట్ చేసేసావు. సూపర్గా మన ప్లాన్ వర్కౌట్ అయింది, అది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అని రాహుల్ అయితే తను చేసిన కుట్రని తన నోటితోనే మేనేజర్కి డబ్బులిస్తూ మాత్రం అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అప్పు మొత్తం కూడా తను చూపిస్తూ ఉంటుంది, వీడియోని తీస్తూ ఉంటుంది. ఇక వీడియోని తీసి ఇక ఇంటికైతే వస్తుంది రాజు దగ్గరికి. ఇక అప్పు రావడం చూసి అప్పుడే ఇక రుద్రాణి అయితే ఎందుకు వచ్చావు నువ్వు, నీకు ఇంట్లో స్థానమే లేదో వెళ్ళిపో అని అంటూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే ఇక రుద్రాణితో అంటూ ఉంటుంది, ఇప్పుడు నాకు అడ్డు వచ్చావంటే నువ్వు ఇంటి మనిషివన్న మర్యాదను కూడా నువ్వు కోల్పోతావు, పక్కకు తప్పుకో, నా అక్కని అవమానించిన వాళ్ళని నేను ఊరికినే వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది. అప్పు అయితే అప్పుడే రాజైతే ఏంటప్పు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నానా, భార్య గురించి తెలుసు కూడా తెలియనట్టు తన నమ్మకాన్ని కోల్పోయావు, నువ్వు ఇంటి మనిషివి కాదు అంటూ తనని బయటికి నెట్టేశారే, అంతకన్నా ఎక్కువ తప్పు చేసిన వాళ్ళని మీ ఇంట్లో కూర్చొని మేపుతున్నారు. మా అక్క ఏ తప్పు చేసింది, పేదంటి నుంచి మా అక్క కోడలిగా వచ్చిందనే కదా, తన తరపున ఎవరు మాట్లాడలేరనే కదా ఇదంతా చేస్తున్నారు అని అప్పు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజైతే ఈరోజు మా అమ్మ ప్రాణాలతో పోరాడుతుందంటే దానికి కారణం మీ అక్క చేసిన పనికి ఇదంతా జరిగింది, పైగా రాహుల్ తప్పు చేశాడు అందుకే వెళ్ళానని చెప్తుంది అని అంటూ ఉంటాడు. రాజైతే అవునా, నిజంగానే రాహుల్ తప్పు చేశాడు కాబట్టి మా అక్క అక్కడికి వెళ్ళింది, ఈ వీడియో చూస్తే మీకు అంతా అర్థమైపోతుంది అని అంటూ ఇక వీడియోనైతే చూపిస్తూ ఉంటుంది. అప్పు అయితే ఇక ఆ వీడియోనైతే చూస్తాడు రాజ్. ఆ వీడియోని చూసి రాజ్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజు షాక్ అయిపోతూ రాహుల్ వంక కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక రాహుల్ వంక కోపంగా చూసి మేనేజర్కి నువ్వు డబ్బు ఎందుకు ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు. రాహుల్ కాలర్ పట్టుకొని రాజ్ అయితే అప్పుడే ఇక రాహుల్ అయితే అది అని తడబడుతూ ఉంటే నేను చెప్తాను సార్ అని అంటూ మేనేజర్ని కూడా అక్కడికి తీసుకొస్తుంది అప్పు. ఇక మేనేజర్ని తీసుకొచ్చిన తర్వాత ఇంతలో ఇక రాజుకి ఫోన్ వస్తుంది హాస్పిటల్ నుంచి. మీ అమ్మగారికి నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ మారిపోయాయి అని అంటూ ఉంటే ట్యాబ్లెట్స్ మారిపోయాయా, ఎలా మారిపోయాయి అని అంటూ ఉంటాడు. రాజ్ అయితే అది తెలీదు సార్, మీరే చూసుకోండి అని అనగానే మమ్మీకి ఇచ్చే ట్యాబ్లెట్లు మారిపోయాయంట అని రాజు పైకి చెప్తాడు. అప్పుడే ఇక స్వప్న రాహుల్ చేసిన కుట్రను తెలుసుకొని ట్యాబ్లెట్లు ఎవరు మార్చారని సీసీ ఫుటేజ్ని కూడా గమనిస్తుంది. అప్పుడే అపర్ణ గదిలోకి నుంచి రుద్రాని బయటికి రావడం అంతా కూడా సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అవుతుంది. ఇక సీసీ ఫుటేజ్ని చూసి రాజ్ వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారు, అత్తయ్య చావు బతుకులు ఉండడానికి కారణం నా చెల్లి కాదు, ఇదిగో ఈ రుద్రాణియే అత్తయ్య వేసుకుంటున్న ట్యాబ్లెట్ మార్చేసి తర్వాత ఆవిడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేలాగా ప్లాన్ చేసింది అని అంటూ ఉంటుంది స్వప్న అయితే. ఇక రెండు ఆధారాలు రుద్రాణి రాహుల్ బండారాన్ని బయట పెట్టేస్తాయి. దేవత లాంటి భార్యని అవమానించి మిమ్మల్ని నేను ఇప్పటికీ కూడా నమ్మాను, నమ్మినందుకు నాకు మంచి రుణం తీర్చుకున్నారు, మంచి పని చేశారు అని అంటూ రాజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక స్వప్న అయితే నా చెల్లెలు ఏ తప్పు చెయ్యలేదు, ఎప్పుడూ కూడా నా చెల్లెలు తప్పు చెయ్యదు కూడా అని అంటూ ఉంటుంది స్వప్న. కానీ నా చెల్లిని మాత్రం నువ్వు బయటికి పంపించడం నాకు అసలు కూడా ఆ రోజు నచ్చలేదు అని అంటూ ఉంటే ఇప్పుడే వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. రాజ్ అయితే అది వస్తుందనుకుంటున్నావా రాజ్, రాదు, అది భార్య స్థానానికి సెలవు చెప్పేసి వెళ్ళింది, అలాంటప్పుడు ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది. స్వప్న అయితే తను రాకపోతే తన కాళ్ళు పట్టుకొని బతిలాడతాను అని అంటూ ఉంటాడు రాజ్. ఈ రాహుల్ రుద్రాని గింటైను వీళ్ళని జైలుకి పంపిస్తాను అని
పోలీసులనైతే పిలిపిస్తాడు. ఇక పోలీసులు పిలిపించి నా భార్య చావు బతుకులకిలో ఉండడానికి కారణం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు రాహుల్ రుద్రాని. ఇక రుద్రాని దండం పెడుతూ మమ్మల్ని క్షమించి రాజు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చెయ్యం, మమ్మల్ని జైలుకి పంపించొద్దు అని అంటూ ఉంటుంది రుద్రాని. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. రాజు అయితే తన కాళ్ళ మీద రుద్రాని పడడంతో మిమ్మల్ని క్షమించే పనే లేదో, మా అమ్మ బ్రతికితే మీరు బ్రతుకుతారు, ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మా అమ్మ పక్కనే మిమ్మల్ని కూడా పడుకోబెడతాను అని అంటూ రాజ్ అయితే షాక్ ఇస్తాడు రుద్రానికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.